ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష మంచి పని వాళ్ళు చేసిన మంచి అధ్యక్ష 108 అంబులెన్స్ ఏదైతే పెట్టినారో అద్భుతంగా పనిచేసింది అధ్యక్ష. అది ఒకరోజు నేను ఉద్యమంలో ఉన్నప్పుడు పర్కాల పోతున్న అధ్యక్ష, నేను వరంగల్ పట్టణం నుంచి పర్కాల సభకు ఇంకో పోతా ఉంటే రోడ్డు మీద ఒక వ్యక్తి అప్పుడే యాక్సిడెంట్ పడిపోయినాడు అధ్యక్ష. కాదాపు నేను దిగిన అధ్యక్ష, అరే చచ్చిపోతున్న మనిషి మనం ఏమైనా సాయం చేయగలుగుతామో బండ్లేసి పంపిద్దామని దిగితే అక్కడ మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు. వాళ్ళు అన్నారు సార్ షార్ట్ పీరియడ్ 108 వస్తారని. నేను కూడా ఆశ్చర్యానికి గురైన. జనంలో ఎంత విశ్వాసం ఉంది అనేది. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అధ్యక్ష, అవుట్ ఆఫ్ ఎకడమిక్ ఇంట్రెస్ట్ చూద్దామని చెప్పి నేను అక్కడ నిలబడిపోయినట్ల అధ్యక్ష. 5-10 నిమిషాలు కదా అని చెప్పి వాస్తవానికి 6th మినిట్ ఆ 108 అంబులెన్స్ వచ్చింది, ఆ పేషెంట్ తీసుకొని పోయింది అధ్యక్ష. బ్రహ్మాండమైన సర్వీస్ చేసింది. అది మంచి పని ఎవరు చేసినా మంచి పని అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది, వైఎస్ రాజశేఖర గారు చేసినా మేము కాదనడం. మాకు ఆ సంస్కారం ఉంది. డెఫినెట్ గా 108 సర్వీసులు మంచి పని చేసినాయి. 104 సర్వీసులు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఊళ్ళలో ఉండేటువంటి పేదలకు నిరుపేదలకు బీపీ టాబ్లెట్లు కానీ షుగర్ టాబ్లెట్లు కానీ ఇతర టాబ్లెట్లు కానీ రెగ్యులర్ గా పోయి ఊర్లో పంపిణీ చేస్తారు అధ్యక్ష. వాళ్ళు మండల కేంద్రాలకు తాలూకు కేంద్రాలు రాకుండా గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా టెస్టులు చేసి మీకు న్యూమోనియా ఉందా, ఫలాన్ ఉందా, ఎనీమియా ఉందా, ఏం ఆహారం తీసుకోవాలని సలహా ఇస్తారు అధ్యక్ష. కాబట్టి అది కూడా మంచి సర్వీస్ కింద పరిగణించబడతా ఉంది.